వాళ్ళు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు ఇలా డబల్ బెడ్రూమ్ ఎప్పుడెప్పుడు చేస్తావని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఇవ్వకుండా ఇండ్లు కూడా కొట్టి మాకేడిస్తాడు అతని. ఆదుకుంటాం అంటుంది కదా మరి ఏం ఆదుకుంటాడు సారు? ఏం ఆదుకుంటాడు? కట్న ఇండ్లు కూడా కొట్టని ఇంకా వచ్చి ఏం ఆదుకుంటాడు? మంచం అంతా డబల్ బెడ్రూమ్ ఇస్తే మా ఇంట్లో 17-18 మంది ఉండము. ఆ ఒక డబల్ బెడ్రూమ్ సరిపోతుందా మాకు? సరిపోతుందా సారు? మరి ఏం కావాలి, ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? మా ఇండ్లు మాకే కావాలి, మా ఇండ్లు మాకే కావాలి. ఆయన ఏం కూలగొట్టద్దు. మా గురించి ఆయన కష్టపడే అవసరం లేదు. మేము కష్టమో నిష్టమో చేసి కూలో నాలో చేసి అడక్క తిని ఇండ్లు కట్టుకున్నాము. మా జాగా మా ఇండ్లు మాకుంటే చాలు. ఆయన కూలగొట్టి ఆయన గొప్ప పేరు తెచ్చుకునే అవసరం లేదు. ఎక్కడో రాజ్యమేలు గొప్ప పేరు తెచ్చుకోమాను. కాలువని మంచిగా చేస్తామంటుండు కదా మరి. ఒక గోడ కట్టమాను నీళ్ళు రాకుండా. ఒక మంచి లోతు నీళ్ళు ఎంత వరకు వస్తావో అంత వరకు కాలువ గోడ కట్టమాను. మంచి హైట్ గోడ కట్టమాను. గోడ కడితే మాకు కూడా షేప్ ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి ఏలి గోడ కట్టిండు, మాకు నీళ్ళు రాకుండా మాకు మంచిగా చేసిండని మేము ఆ సార్కి మొక్కుతాం. గోడ కట్టమాను, నీళ్ళు రాకుండా గోడ కట్టమాను, దానికి ఒప్పుకుంటాం. 30-40 ఏళ్ళ సంది నీళ్ళు రాంది ఇప్పుడు వస్తున్నావే సార్ నీళ్ళు? మాకు పాములు తేళ్ళు అవన్నీ మా ఇండ్లలోకి వచ్చినప్పుడు కూడా ఎవరు రాలేదు. ఇప్పుడు మేము బిల్డింగ్లు కట్టినాక కళ్ళు మండి కూలగొట్టడానికి వచ్చిండు. మళ్ళీ అప్పుడు ఏమో అడగలేదు కదా, మీకు పాములు తేళ్ళు వస్తావమ్మా, మీరు ఈ గడిచేనులు ఎట్లుంటారు, మీరు అంతా ఈ నేలలు ఎట్లుంటారు అని అప్పుడు ఎవడు అడగలే. ఇప్పుడు మా ఇండ్లు చూసి కళ్ళు మండి కూలగొట్టడానికి వస్తున్నాడు. మాకు అవసరం లేదు. మూసి పక్కకు ఇండ్లన్నీ తీసేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడమా, లేకుంటే మూసి నీళ్ళని మంచిగా చేయడమా? మూసి సుందరీకరణ అంటే మంచినీళ్ళని మంచిగా చేయడమే కదా. ఆ డ్రైనేజ్ లైన్లన్నీ దాంట్లో కలవకుండా డ్రైనేజ్ లైన్లను వేరే సైడ్ కలిపి చాలా పెద్దగా ఉంది కాలువ. ఒకసారి మీరు వెళ్ళి చూడండి. అంత పెద్ద కాలువలో దాన్ని అంతా పొడిత తీసి కొద్దిగా లోతు తీసి ఇక్కడ రిటైర్డ్ వాల్ కట్టి దాన్ని చేసుకుంటే నడిచిపోతుంది కదా. దానికి మా అంటే 10,000 కోట్లు ఖర్చు అవుతాయేమో. ఇంకా 1,40,000 కోట్లు పెడితే హైదరాబాదే మంచి డెవలప్ అవుతుంది కదా. 1,50,000 కోట్లు తీసుకొచ్చి మూసీ నదిలో వాడేస్తున్నాడు. ఉన్న పేదల్ని తీసుకుపోయి రోడ్డు మీద వాడేస్తున్నాడు. ఇప్పుడు హైడ్రా ఎక్కడో స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది కదా, ఎట్లా చూస్తారు మరి? హైడ్రా పేదవాళ్ళని కొట్టిండొచ్చు. పేదవాళ్ళని కొడితే వాళ్ళకి ఇది కాకుండా ఇంకో 10 ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదైనా వేరే వాళ్ళదైనా ఎవరిది పోవాలని మేము కోరుకోవట్లేదు. వాళ్ళది పోయినా మాకేం లాభం లేదు, వాళ్ళది ఉన్నా మాకేం లాభం లేదు. కానీ మా ఇంట్లో జోలికి ఎవరు రావద్దని చెప్తున్నాం మేము. మీకు ఇప్పుడు నోటీసులు కానీ ఏమైనా చెప్పిలా అంటే నంబర్ వేసుకుంటాను వెళ్ళలేక మేము చెప్పిలా ఉండండి ఈ రోజు వెళ్ళిపోండి అని? నంబర్లు వేయలేదు, నోటీసులు ఇవ్వలేదు. మరి మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ ఊళ్ళు చేస్తులని? ఇప్పుడు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే పోలీసులు కూడా వచ్చిండ్రు వెళ్ళిపోయినారు, ఎంఆర్ఓ వాళ్ళు కూడా వచ్చిండ్రు వెళ్ళిపోయినారు. వాళ్ళని అడిగిలా మరి ఏం జరుగుతుంది ఏంటని? వాళ్ళు ఎవరికి ఆన్సర్ ఇవ్వలేదు, వెళ్ళిపోయినారు. వాళ్ళు మీతో కూడా మాట్లాడలేదు? ఎవరి దగ్గర మాట్లాడలేదు. మీరెన్ని సంవత్సరాల నుంచి ఉంటారమ్మా ఇక్కడ? మేము 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అంది తడకల రూములు గుడిసెలు వేసుకొని గడ్డి గుడిసెలాగా వేసుకొని ఉన్నాం. మా పిల్లలు పెట్టుకొని బయట కిరాయిలు కట్టలేక, నాకు 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, ఒక కొడుకు ఉంటే ఒక కొడుకు చచ్చిపోయాడు, భర్త ఉంటే భర్త చచ్చిపోయాడు. ఉన్నదిగా ఒక గూడె, ఆ గూడు కూడా గూడేస్తే మేము ఎక్కడ పోవాలి? ఏళ్ళక తినాలి చెప్పు? మాకు ఓడిపోయి పెట్టాలి. నాకు చేత కాదు. ఇన్నేళ్ళు కష్టం చేసిన ఇళ్ళల్లో పని చేసి బతికినాం మేము. మాకేం జాబులు లేవు, ఎవడు ఇవ్వలేము, మాకేం పైసలు పుణ్యానికి. ఇళ్ళలో పని చేసి బతికినాం అయ్యా. పెద్ద పెద్ద మీ అట్లాంటి మీ దొరల ఇళ్ళలో పని చేసి మీ బట్టలు ఉతికి మీ ఎంగిల్ గిన్నెలు తోమి మేము అట్టుకొచ్చుకొని తిని మేము సంపాదించుకో సొమ్ము. మా సొమ్ము తీసుకొని నువ్వు ఎవరు? మా సొమ్ము తీసుకొని నువ్వు ఎవరయ్యా? ఈ కంపు వాసనకి దూరం చేసి మీ అందరు మంచిగా చూస్తా అంటున్నారు మరి రేవంత్ రెడ్డి. కంపు వాసన ఏం లేదు మాకు, మాకు మంచిగానే ఉంది. మేము 30 ఏళ్ళ సంది ఉన్నాం. మాకే జబ్బులు లేవు, మాకే రోగాలు లేవు, మేము ఏ దవాఖాన వల్ల మాకు ఓడ చూపించలేదు. మాకు అన్ని మంచిగానే ఉన్నాయి. అప్పుడు చేసుకున్నాం, అప్పుడు బాగాలేనప్పుడు చూసుకున్నాం, చేసుకున్నాం, దవాఖానలో పడ్డాం, కింద పడ్డాం, మీద పడ్డాం, బతికినాం. ఇప్పుడు అన్ని మంచిగా అయినాక బస్తీ మంచిగా అయినాక వచ్చి కూలబడతానికి ఎక్కడిది? ఇన్నేళ్ళ సంది ఏంది? మన రేవంత్ రెడ్డి సీఎం అయి 9 నెలలు అవుతుంది. 9 నెలలలో ఎన్నో పనులు చేస్తాను వచ్చింది కదా, అవన్నీ పక్కన పెట్టి కొత్త సమస్య ఎందుకు తీసుకొస్తున్నట్టు? మరి ఎందుకు తీసుకొస్తున్నాం? మరి ఇలా మీద పడతానికి ఎందుకు తీసుకొస్తున్నాం? అందరిని ఏడిపించుకోవడానికి. అందరు చూడాలి కదా, చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సంపాదించుకొని కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు సంపాదించుకుంటారు. ముసలి అయినాక ఏదో మాకు కూడా మాకు ఉండాలి. రేపు నాడు రోగం వచ్చినా నొప్పి వచ్చినా అడక తిన ఏదో ఒకటి ఉన్నదో లేదో తిని మా గుడిసెలు మేము అంతమని గుండ్లు కట్టుకోరు. ఆ ఇంట్లో ఉరుకులు చేసి ఎక్కడ పోవాలి?